హాయ్ హలో నమస్తే. నేను మీ అడపా వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ కామం. అవును, సెక్స్ అంటే శృంగారం. మరి కామం ఏంటి అనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. అసలు కామానికి శృంగారానికి తేడా ఏంటి? ఈ రెండు అసలు మనిషి దేహానికి దాహానికి ఈ రెండింటికి సంబంధం ఏంటి? మనసు దాని యొక్క ప్రతిస్పందనలకి కామం శృంగారం రెండు తోడ్పాటుగా ఉంటాయా? పోడ్కాస్ట్లోకి ఎంటర్ అవుదాం. ఎస్, కామం అనగానే మనకి తెలిసిన అర్థం వేరు, మనకు స్ఫురణకు వచ్చే దృశ్యం వేరు. మనసుకి కామానికి దగ్గర సంబంధం ఉంది. కామానికి దేహానికి అలాంటి సంబంధమే ఉంది. ఎందుకంటే శృంగారం ఒక వైపరీత్యం, కానీ కామం అలా కాదు. ఇదో ట్రయాంగిల్ వ్యవహారం, అంటే త్రికోణం. త్రికోణం అనగానే కాముకులకు దేహంలోని సుడిగుండం వంటి ప్రదేశంలో మనసు చిక్కుబడిపోతుంది. మామూలు అర్థంలో మనసు నుంచి దేహానికి ప్రసారం అయ్యేది కామం మాత్రమే. మనసే అన్నిటికీ ప్రధానం కనుక మనసులో పుట్టిందే కామం అని అంటా నేను. మనస్సులో పుట్టకుండా దేహంలో చలనం రాదుగా. మరి మన్మధుడికి ఇంకో పేరు కాముడు. అతనికి మనసిజుడు అనే పేరు కూడా ఉంది, అంటే మనసు నుండి పుట్టినవాడు అని అర్థం. ఈ విషయాలనే వాత్సాయనుడు, ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, కాస్త పాలిష్డ్గా చెప్పాడండి. నేను చెప్తున్నట్టే అంతరార్థాలను విడమరిచాను, కానీ శృంగారం అనే కాంక్షనికి కామాన్ని తోడ్పాటుగా ఉంచాను అంటాడు. అంటే ఆత్మ అంటే జీవుడు, ఆ జీవాత్మలో లీనమై ఉన్నదే మనస్సు. మానవ దేహంలోని ప్రతి అవయవం మనసు ఆదేశాల మేరకే పనిచేస్తుంది. చర్మంతో సహా అవయవాలన్నీ ఇలా మనసు చెప్పింది చెప్పినట్టు తమ ధర్మాలను నిర్వర్తిస్తాయి. కాబట్టి మనం మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అతడు ఏ ఒక్క అవయవానికో కామాన్ని పరిమితం చేయకపోవడం గుర్తించాలి వాత్సాయనుడు. ఇంద్రియాల ద్వారా పలు విధాలైన ఫీలింగ్స్ని అనుభవిస్తున్నప్పుడు జీవాత్మకు సుఖం ఆనందం కలుగుతుంటాయి. ఆ సుఖం ఆనందమే కామం అని అతడి లెక్క. ఇక మన విషయానికి వస్తే పైన చెప్పిందంతా సాధారణమైన కామం. ఇది కాకుండా విశేష కామం అని ఒకటి ఉంది. అది రతి సమయంలో స్త్రీ పురుషుల మధ్య స్పర్శ కారణంగా సంభవించేది. ఇలాంటి కామం కోసమే యువతి యువకులు మనస్సులో తప్పించిపోతుంటారు. ఆర్తనాదాలు అవయవాలని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తట్టుకోవాలో పట్టుకోవాలో తెలియని ఒక పరితపన వాళ్ళలో ఉంటుంది. రతి సమయంలో తమకంతో ఉన్న స్త్రీ దేహం సర్వ విధాలా విచ్చుకుని పోతుంటుంది. సాధారణ స్థితి కంటే మరింత మృదువుగా సున్నితంగా రూపాంతరం చెందుతుంది. అదే సమయంలో ఆమె ప్రక్క ఉన్న పురుషుడి దేహం మనస్సు కర్కశంగా మారతాయి. ఆలక్ష్యమైన విన్యాసాలతో స్త్రీ దేహాన్ని నొప్పించేందుకు పురుష దేహం రాడు తేలిపోతుంది. ఆ మొరటుతనాన్ని స్త్రీ ఇష్టపడుతుంది. తనలో ఇముడ్చుకోవడానికి ప్రాణాలన్నీ కూడగట్టుకుని లోనికి ఆహ్వానిస్తుంది, అంటే తనలోకి ఆహ్వానిస్తుంది. సరిగ్గా ఆ క్షణాల్లో ముద్దుల వల్ల, రక్కుల వల్ల, స్పర్శల వల్ల జివ్వున సుఖం చెమ్ముతుంది. దాన్నే అర్ధప్రతీతి అంటాను. స్థలనావస్థలో ఏ ఇంద్రియం అయితే సుఖానికి కారణమైన కర్మను పుట్టిస్తుందో ఆ ఇంద్రియం తాలూకా అంతరంగిక స్పర్శ విశేషాన్ని గురించిన భావమే అర్ధప్రీతి. మామూలు మాటలో చెప్పాలంటే ఈ పురుషుడు నన్ను అన్ని విధాలా అనుభవిస్తున్నాడు, నా సర్వస్వాన్ని దోచుకుంటున్నాడు, నాలోని అందాన్ని సామరస్యాన్ని పిండుకొని వడగట్టుకుని తాగి దాహం తీర్చుకుంటున్నాడు, నాలో పిప్పిని మాత్రమే మిగులుస్తున్నాడు అనుకుంటుంది స్త్రీ. అంటే తన జ్యూస్ తాగేసి మిగిలింది వదిలేస్తున్నాడు అని సింపుల్గా ఒక పాయింట్లో చెప్పేది. అలాగే ఈమెను ఏమాత్రం మిగలకుండా దోచేసుకుంటున్న ఈ పని నేను తప్ప ప్రపంచంలో వేరెవ్వరూ చేయలేనంతగా ముందుకెళ్తున్నాను అనుకుంటూ పురుషుడు పొందే మానసిక శారీరక సుఖమే అర్ధప్రీతి. ఒక ఇగో కూడా మనం భావించవచ్చు. కానీ ఆ ఇగో అవతల మనిషికి ఇష్టమైతే అది శృంగారం. ఆ ఇగో దెబ్బతింటే కామం. ఇదే డిఫరెన్స్ తెలుసుకోండి. కామశాస్త్ర అధ్యయనంలో వెళ్లే ముందు ఇలాంటి ప్రాథమిక విశేషాల గురించి తెలుసుకోవాలి అని వాత్సాయనుడు చెబుతుంటాడు. హితవు కూడా పలుకుతుంటాడు. తెలుసుకోండి యువతి యువకుల్లారా. నిజానికి కామసూత్రాలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ సమానంగా ప్రాథమిక విశేషాలు, వాటి యొక్క బేసిక్ అండ్ సైకలాజికల్ విషయాలు మనకి చాలా వరకు పొందుపరిచారు. అవి కూడా తెలుసుకోండి.
రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి రొమాన్స్ నుంచి వస్తాయి. ఆ రొమాన్స్ని ఎలా చేయాలో తెలిస్తే కామాన్ని ఆస్వాదించవచ్చు. కాబట్టి ఒక అంతులేని దాహాన్ని కామ రూపంలో అది కంటికి వంటికి పంటికి మిగిలేలా దాన్ని అనుభవించినప్పుడే దాని యొక్క రతి ప్రవాహం మనకు తెలుస్తుంది అనేది నా యొక్క ఫీలింగ్. కాబట్టి ఎంజాయ్మెంట్ అనేదానికంటే అర్థం చేసుకోవడం అనేదాన్ని కామం అంటాను నేను. చాలా వరకు సప్తపాతకం అంటారు. అంటే సప్తపాతకంలో ఇది ఒకటి. దానికి అర్థ వివరణ ఇస్తున్నాను. రేతస్సు, కోరిక, మోహం, శృంగారం వీటిలన్నిటిని సప్తపాతకంలో పెట్టి చూస్తారు. అంటే వైషమ్యము, కోపము, సోమరితనము, శత్రుత్వము, అర్ధలోభము, దురహంకారము ఇలాంటివన్నీ కూడా కామంలోకి వచ్చినా మనం మంచికే మాట్లాడుకుందాం. కాబట్టి నేనేమంటానంటే సంస్కృతం, హిందీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కల్లా సెక్స్ అనేది ఒకటే, కానీ దానిలో వివరణలు వేరు. మీరు దేనిలో చూసినా అర్థం ఒకటే, కానీ మనం తెలుసుకోవాల్సింది మాత్రం వచనం మాత్రమే, బహువచనం కాదు. నేనేమంటానంటే ఫైనల్లీ ఇప్పుడున్న యూత్కి సెక్స్ అనేది చాలా వరకు ఒక అహంకారమైన రూపానికి దారితీస్తుంది. కాబట్టి కామాన్ని ఎంజాయ్ చేయండి. ఆ కామాన్ని ఎంజాయ్ చేసినప్పుడు మీరు కామాతో ముందుకెళ్తారు, లేదా మీ జీవితం ఫుల్ స్టాప్ పడుతుంది. కాబట్టి ఎంజాయ్ చేయడం నేర్చుకోండి, ఇబ్బంది పడటం కాదు. ఇట్స్ ఏ రొమాంటిక్ టైమ్ టు టేక్ ఏ రొమాంటిక్ ఫీలింగ్. కాబట్టి ఇంతటితో ఈ లవ్, లస్ట్, విష్, డిజైర్, కాన్సుపిసెన్స్ ఇచ్చు ఈ కామ వాళ్ళని సెక్చువల్గా, డిజైరికల్గా, డిజైనికల్గా నేను ముగిస్తున్నాను.